దీనిలో ఉన్న ముఖ్యాంశాలు: మొదటిగా, దేవుడు ప్రత్యేకముగా ఈ విశ్వాన్ని, సౌర కుటుంబాన్ని, మానవులను, జంతువులను సృష్టించాడు. రెండవది, దేవుడు తన రూపంలో మానవులను సృష్టించాడు. మూడవది, ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞలు మీరుట వలన మానవ జాతిలో పాపము, వేదన, మరణము ప్రవేశించాయి. నాలుగవది, మానవులతో సహవాసము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఐదవది, దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని పిలిచి అతని ద్వారా, అతని సంతానం ద్వారా తన ప్రణాళికలను నెరవేరుస్తున్నాడు. దీనిలో ఉన్న ముఖ్య వ్యక్తులు: దేవుడు, సాతాను, ఆదాము, హవ్వ, కయీను, హేబెలు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు మరియు యోసేపు. ఈ గ్రంథాన్ని కనుక మనం విభజించినట్లయితే, మొదటిగా విశ్వం యొక్క సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 25వ వచనం దాకా ఉంటుంది. రెండవదిగా మానవ సృష్టి అనేది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 26వ వచనం నుంచి 2వ అధ్యాయం 25వ వచనం దాకా ఉంటుంది. మూడవది మానవ పతనం అనేది ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా